నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ఇతరులు కూడా సంతోషంగా ఉండాలి. పిల్లలు వినాలి మంచిగా, నీకు కూడా వాక్యం అందరూ వినాలి. ఆరోగ్యవంతులు, అది నా జీవిత రహస్యం, అది దేవుడు చెప్పేది. కాబట్టి దేవుడు మరి గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో, సేవలు, అడవి ప్రాంతాలలో మేము దరిదాపు కోయ, గొత్తికోయ, కొండరెడ్డి, యానాది, చెంచు, గోండు ఈ ప్రాంతాలలో సేవ, కొండల మీద మేము సేవ. నేను ఏది చెప్పినా దాంట్లో ఒక చిన్న అబద్ధం కూడా ఉండదు. అందుకే నా పరిచయం దేవుడు గొప్పగా చేస్తున్నాడు. 12 మంది సేవకులతో ఆ ప్రాంతాలలో 1.5 గంట 2 గంటలు కొండలు ఎక్కాలి. అక్కడ 25 కుటుంబాలు 30 కుటుంబాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో మేము సేవ చేస్తూ ఉంటాం. వాడు కన్వర్ట్ అయిన ప్రజల మధ్య వారు యేసు ప్రభు తెలియదు. కొంతమంది అయితే ఒరిస్సా ప్రాంతంలో కొండ మీద ఉన్నారు. వారికి ఇంతవరకు వాళ్ళ జీవితంలో పుట్టి పెరిగారు, కానీ ట్రైన్ ఎప్పుడు వాళ్ళు చూడలేదు. మీకు తెలుసా విచిత్రం? బల్బు వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు. మేము సేవకి వెళ్ళిన అమ్మంది 90 సంవత్సరాలు, 90 సంవత్సరాల నుంచి కొండ మీదనే పుట్టింది, కొండ మీదనే పెళ్లి చేసుకుంది, కొండ మీదనే మనవాళ్ళు కలిగింది. అలాంటి ఆయన నాకు కలిసింది ఆ కొండ మీద. ఆమె నేను మాట్లాడుతూ ఉన్నా, ఇవన్నీ అడిగిన ఆమె నాకు తెలియదు అన్నది. ట్రైన్ చూడలేదంట, ఏం చూడలేదంట. ఆమె దృష్టిలో ఒక్కటేనంట, అదేంటంటే విమానం చూసిందంట. ఎందుకంటే పైన విమానం పోతూ ఉంటుంది, అది ఒక్కటి చూశాను. అయితే నాతో వస్తావా, నేను తీసుకెళ్తాను హైదరాబాద్ కంటే, మరి నాకు మనవడు ఒప్పుకోవాలి కదా అంటే నేను తీసుకెళ్తాను. కారులో తీసుకొచ్చాను హైదరాబాద్కి, తీసుకొచ్చి అన్ని ప్రాంతాలకు తిప్పాను. ఆమె ఎవరంటే అక్కడ ఉన్న గోండు ట్రైబ్కి నాయకుడి యొక్క భార్య. అయితే అక్కడ మేము సేవ ఆరంభించడానికి వారు ఒప్పుకోరు. వాడి దగ్గర బాణాలు ఉంటాయి, చాలా డేంజర్ మనుషులు, వారు ఒప్పుకోరు. కానీ ఆ ప్రాంతంలో నేను పర్మిషన్ తీసుకుని తిప్పిన తర్వాత అప్పుడు తిరిగి కొండ మీద తీసుకుని వెళ్ళాము. అప్పుడు కొండ మీద ఉన్న నాయకుడు వెంటనే నన్ను చూసి, ఈ విధంగా మా అమ్మమ్మని తీసుకుని వెళ్ళావు, 90 సంవత్సరాలు తీసుకుని వెళ్ళి అంతా తిప్పి చూపించావు, కాబట్టి ఈ కొండ ప్రాంతంలో నీకు పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వు సేవ ఆరంభించమన్నాడు. వెంటనే సేవ ఆరంభించాం. దరిదాపు 45 ఫ్యామిలీస్ పైన ఉంటాయి. అక్కడ మేము మందిరం కట్టాం. ఈ విధంగా సంఘం ద్వారా గొప్ప సేవ జరుగుతూ ఉంది. దేవుని కొందన. కాబట్టి మరి ఈ సమయంలో దేవుని ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, వాక్యంలో వస్తుంది కనుక మీకు చెప్తూ ఉన్న ఈ విషయాలు. మనం క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉన్నాం. దరిదాపు అన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం పంచుకుంటున్నాం. నాకున్న చిన్న జ్ఞానంతో, దేవుని యొక్క జ్ఞానంతో పంచుకుంటున్న వాక్యం చాలా ప్రాంతాల్లో. కాబట్టి క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో అందరం ఏమేమో ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. క్రిస్మస్కి ఏమేమి బట్టలు కొనుక్కోవాలి, ఏమేమి చేయాలి, ఎవరిని బంధువులకు తీసుకురావాలి, నా ఇంటి ఎట్లా సిద్ధం చేసుకోవాలి. దాదాపు నెల నుంచి బాబు మాట్లాడుతున్నాడు, నెల నుంచి మనం సిద్ధపడుతూ ఉన్నాం. క్రిస్మస్ మంచిదే, నక్షత్రం అంటాం, నక్షత్రాలు వేలాలు తీసుకుంటాం, లైట్లు సుందరంగా చేసుకుంటూ ఉంటాం. మన మనసు అంతా ఎక్కడికి వెళ్ళిందంటే మనం సంతోషించాలి, ఆనందించాలి. బైబిల్లో నాకు కొన్ని మాత్రమే కనబడుతున్నాయి. అదేంటంటే నక్షత్రం కనపడుతుంది, తూర్పు దేశం జ్ఞానం కనపడుతున్నారు, నాకు గొర్రెల కాపలు కనపడుతున్నారు, దూత కనపడుతుంది, పశువుల తొట్టి కనపడుతుంది. ఇది మన మనసులకి పుట్టినప్పటి నుంచి మన మనసులో పడిపోయింది. క్రిస్మస్ అంటే మనకి ఏం అర్థం చేసుకున్నామంటే ఇదే అర్థం. ఆకాశంలో నక్షత్రం, తూర్పు దేశపు జ్ఞానులు, గొర్రెల కాపరులు, పట్టుకున్న పశువుల తొట్టె, అదే కదమ్మా. ఇది మనం పుట్టినప్పటి నుంచి క్రిస్మస్ పండుగ అంటే ఇది అనుకున్నాం. కానీ దానిలో ఉన్న గొప్ప సత్యాలు మనం గమనించాలి. దానిలో దాని ఉన్న గొప్ప సత్యాలు మన జీవితాలని మారుస్తుంది. అది మనం మర్చిపోతూ ఉన్నాం. క్రిస్మస్ అంటే అన్ని ఆడంబరమే, నేను కాదంటలేదు, చేయాలి క్రిస్మస్. కానీ ఆ వాక్యంలో ఆ గొప్ప చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రభువు దయచేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందరికీ ఆ దేవుని యొక్క వాక్యం గురించి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవుడు మీకు చక్కగా మాట్లాడతాడు ప్రభు ఈ రోజున. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు
మనం చదువుకుందాం. చదువునైనా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఒక్క నిమిషం. ఆ పాప చదువుతుంది ఇంట్రెస్ట్ గా, ఆమె చదవనివ్వండి. చదువునైనా, చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇంకా ఉంది. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత 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 చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఎన్ని విషయాలు కనబడుతున్నాయో అవన్నీ మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి మనం గమనించుకుంటే మనుష్యుల పోలికగా పుట్టి, మనుష్యుని పోలికగా పుట్టి ఒకటి. రెండవది దాసుని స్వరూపము ధరించి. అమ్మ క్రిస్మస్ నక్షత్రాన్ని, తూర్పు దేశపు జ్ఞానులను, గొర్రెల కాపులను, ప్రభుదూత అన్ని మీరు పక్కన పెట్టండి. ఇవన్నీ క్రిస్మస్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ క్రిస్మస్ లో యేసు ప్రభు జన్మించాడు కదా, యేసు ప్రభు పుట్టాడు కదా మన కొరకు. అక్కడికి వెళ్దాం మనం. ఎక్కడికి వెళ్దాము? ఆయనకి స్థలము లేనందున, ఆయనకి స్థలం లేదు, ఆయనకి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. కనుక ఇక్కడ యేసు ప్రభు మనుష్యుని పోలికగా పుట్టి, రెండవది దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా వచ్చి, నాలుగవది విధేయత చూపిన వాడై, ఐదవది తన్ను తాను తగ్గించుకొనెను. 5 క్యారెక్టర్స్. ఇది క్రిస్మస్. ఆయన పుట్టాడు, మనం నమ్ముతూ ఉన్నాం. కానీ ఈ 5 గుణాలు యేసు ప్రభులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయనకి స్థలము లేనందున కదండి పశువుల తొట్టిలో పరుండబెట్టి. మన మనసులో ఏం పడిపోయిందంటే పశువుల తొట్టి అని పడిపోయింది. కానీ అది కాదు, అది తప్పు. అది తెలుగు తర్జుమా పడింది, కానీ ఆయన పశువుల తొట్టి అనే మాట బైబిల్లో చరిత్రలో లేదు. ఆయన పుట్టింది ఎక్కడంటే మేంజర్. మేంజర్ అనగా ఫీడింగ్ టబ్, నీళ్లు తాగే తొట్టి. అది ఒరిజినల్ బైబిల్లో రాయబడింది. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే పశువుల తొట్టి అని, పశువుల పాక అని మనం అనుకుంటున్నాం. పశువుల పాక అని కూడా బైబిల్ ఎక్కడ లేదు, బైబిల్ చరిత్రలో కూడా లేదు. పశువుల పాకలో ఆయన పుట్టలేదు, బైబిల్లో లేదు, నా బైబిల్లో లేదు, ఏ బైబిల్లో లేదు. ఆయన పశువుల తొట్టి అన్నాడు. పశువుల తొట్టి కాదది, అది మేంజర్ అనగా ఫీడింగ్ టబ్, నీళ్లు తాగే తొట్టిలో ఆయన్ని పరుండబెట్టాడు. ఇంకొక దగ్గర ఏం రాయబడిందంటే రాతి తొట్టి అని రాయబడింది. ఏమిటి చెప్పండి? రాతి తొట్టి అని రాయబడింది. రాళ్ళ తొట్టి మీద ఆయన పరుండబెట్టాడు. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఇది క్రిస్మస్. మరి ఆయనకి స్థలం లేదు, మరి ఎక్కడ స్థలం ఆయనకి? ఆ స్థలము నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు ఆయనకి స్థలం లేదు బైబిల్లో, కానీ స్థలం నువ్వు ఇవ్వాలి. అది నీ బాధ్యత. మనము దేవునికి స్థలం ఇవ్వటం లేదు. ఓ స్థలం లేదు, స్థలం లేదు, స్థలం లేదు.
కొంతమంది డ్రామాలు వేస్తారు. సత్రంలో తలుపు కొడతా ఉంటే తలుపు మూసుకొని లేదు పో అని ఆమెకి ఇట్లా కడుపులో గర్భముతో ఉన్నట్టుగా ఏసేపు పట్టుకున్నట్టుగా తలుపు తడుతూ స్థలము లేదు అని చూపిస్తూ ఉంటాం. కానీ స్థలము లేదని నువ్వు అంటూ ఉన్నావు. ప్రభు యొక్క కోరిక ఏమిటంటే ఆ స్థలం నువ్వు చూపించాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఆ స్థలాన్ని మనం చూపించాలి. యేసు ప్రభుకి, అయ్యా నీకు స్థలం లేదా, నేను నీకు స్థలం ఇస్తాను. యేసు ప్రభు జన్మించిన స్థలం లేదు. నో ప్లేస్ టు బర్త్ గివ్ ఏ బేబీ బాయ్. స్థలం లేదు ఆయనకి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన బాధ్యత క్రిస్మస్ రోజున నువ్వు స్థలం ఇవ్వాలి. అది నిజమైన క్రిస్మస్. స్టార్ మంచిదే, తూర్పు దేశపు జ్ఞానం మంచిదే, గ్రీటింగ్స్ మంచిదే, బ్యానర్స్ మంచిదే, అన్నీ మంచిదే. కానీ ప్రభుకి స్థలం లేదు కదా. దీనుడిగా, విధేయుడిగా, రిక్తునిగా, మనుషుని పోలికగా పుట్టాడు కదా. నీ బాధ్యత ఏంటి? దేవునికి మనం స్థలం ఇవ్వాలి. మనం అన్నిటికీ స్థలం ఇస్తాం, అన్నిటికీ ఇస్తాం. మనం జాగ్రత్త ఆలోచన చేయండి. క్రిస్మస్ అంటే ఏమిటి? యేసు ప్రభుకి స్థానం. యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నేను ఉదయం అతను నిలిచుండి తట్టుతూ ఉన్నాను. నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను. నేను నీతో కలిసి మనం ఏం చేద్దాం చెప్పండి. మనం ఏం చేద్దాం? ప్రభు వాక్యం కదా, ప్రకటన 3:20 ఉంది కదా. ఆయన హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ స్థలం లేదు, ఓకే, నేను కాదన్ను. కానీ స్థలం నువ్వు ఇవ్వాలి కదా. యేసు ప్రభుని ఆహ్వానించాలి కదా హృదయంలోనికి. యేసయ్యా నా హృదయంలోకి రామాయణ, నీకు నేను స్థలం సిద్ధం చేశాను, ఇక్కడ ఉందయ్యా. ప్రభు అన్నాడు, నేను నీతోనూ కలిసి ఏం చేద్దాం? ఏందా భోజనం? దేవుని యొక్క వాక్యం. డైనింగ్ టేబుల్ నీ హృదయంలో ఉంది. ఆయన ఎక్కడెక్కడో భోజనం చేశాడు. ఆయన చర్మకారుని ఇంట్లో భోజనం చేశాడు, కుష్ఠరోగి అయిన ఇంట్లో భోజనం చేశాడు, పాపి అయిన ఇంట్లో చెక్క ఇంటికి వచ్చి అంటున్నాడు, తొందరగా చెట్టు దిగు, నాకు ఆకలేస్తుంది, నాకు స్థానం కావాలా. మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. నేను జన్మించినప్పుడు స్థలం లేదు అంటున్నారు. నాకు స్థలం ఉంది. ఏంటి ఆ స్థలం అంటే? నీ దగ్గర నేను ఉండాలి. చెక్క ఎక్క తొందరగా దిగు, నీ ఇంట్లో నేను బస చేయాలి. బస అంటే డైలీ భోజనం చేయాలి. కుష్ఠరోగి ఇంట్లో భోజనం చేశాడు, చర్మకారుని ఇంట్లో భోజనం చేశాడు, పాపీని ఇంట్లో భోజనం చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా ఆయనకు భోజనం పెట్టాలి. క్రిస్మస్ అంటే ఆయన పిలిచి భోజనం పెట్టాలి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుని దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తే యేసు ప్రభు నీతో కలిసి ఆయన భోజనం చేస్తాడు. ఆయనకి ఆకలి తీరినట్టు యేసు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానము మన హృదయం, దేవుని యొక్క వాక్యం. క్రిస్మస్ అంటే ఏంటి? స్థలం లేదని మొత్తుకుంటూ ఉన్నాం. స్థలం నీ దగ్గరే ఉంది. నీ హృదయం అనే స్థానం ఉంది. యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నేను వస్తాను, నీతో ఉంటాను, నీతో కలిసి నేను భోజనం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆలోచించేయండి. ప్రభుని ఆహ్వానిద్దాం, రాయ నాతో కలిసి నువ్వు భోజనం చేద్దు. ఇది క్రిస్మస్లో అందరితో కలిసి మనం భోజనం చేయడం కాదు. నేను ఒక రోజు ప్రసంగం చేస్తూ ఉన్నాను నా చర్చిలో. నేను ప్రసంగం చేస్తూ ఉంటే ఒక అతను కిటికీ కాడుండి ఆమె చక్కగా వాక్యం వింటా ఉంది. ఆయన సైగ చేస్తున్నాడు, నేను చూస్తున్నా ఆయన్ని. ఇట్లా సైగ చేస్తున్నాడు. పాప మా అమ్మ ఉండు అంటుంది. చివరికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయింది బైబిల్ తీసుకొని. మంచి ప్రసంగం. తర్వాత ఆదివారం కలిసి నేను అడిగినా, ఏమ్మా వాక్యం వింటూ ఉంటే క్రిస్మస్ రోజున ఏమ్మా ఏం జరిగిందమ్మా అంత బలవంతం చేస్తుంది? ఏం చెప్పారయ్యా? బాధ ఏం చెప్పుకోవాలి? బాధ నా ఇంట్లో స్టార్ యారాడు తీశారు, అన్నీ ఉన్నాయి. దేనికి మమ్మల్ని పిలుస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాడట, సీసాలు పెట్టాడంట లోపల. ఆ ఫ్రెండ్స్ని క్రిస్మస్ పిలిచాడట. నువ్వు వచ్చి చికెన్ కూర చేద్దురా. ఆమె పోయి చికెన్ కూర చేసి దేశాలు మూత పెట్టి వాళ్ళకి తినిపించింది. అది ప్రభు స్థానం కాదు. అది కాదు నువ్వు ఇవ్వాల్సిన స్థానం. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం.
యేసు ప్రభు స్థలం లేదంటున్నాం. అసలు మన హృదయంలో దేవునికి స్థానం ఉన్నది. యేసు ప్రభుకి ఒకసారి జ్ఞాపకం చేసి స్థలం లేదు. హృదయం అనే స్థలం దేవునికి కోరుతూ ఉన్నాడు. రెండవ స్థలం ఉంది ఆయనకి. అదేంటంటే ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయి, అక్కడ ఆయన ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభు. నీ ఇంటికి ఆహ్వానించు. మొట్టమొదటిగా నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన నీతో కలిసి భోజనం చేయాలని ఇష్టపడుతున్నాడు. క్రిస్మస్ రెండవ క్రిస్మస్ ఆయన అంటాడు, ఇదిగో రహస్యం ముందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. యేసు ప్రభు మన ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు తెలిసిన? రహస్యంగా ఉన్నాడు ఆయన. రహస్యంగా దాక్కుని ఉన్నాడు ఆయన. అలమర చాటు ఉండొచ్చు యేసు క్రీస్తు. అది చిన్న గది అయి ఉండొచ్చు. టీవీ చాటు ఉన్నాడేమో, టేబుల్ చాటు ఉన్నాడేమో, ఎక్కడో ఒక దగ్గర రహస్యంగా ఉన్నాడు యేసు ప్రభు. ఎప్పుడు నా బిడ్డ ఇంట్లోకి వస్తుందా, ఎప్పుడు తలుపు వేసుకొని ప్రార్థన చేస్తుందా అని యేసు ప్రభు ఆ ఇంటిలో ఉండి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన? అక్కడ నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, అక్కడ నీకు రివార్డ్ ఇవ్వడానికి. యేసు ప్రభు క్రిస్మస్ అంటే ఏంటంటే యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడు. ఆయన రహస్యంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా కుమార్తె, ఎప్పుడు నా కుమారుడు ఇంట్లోకి వస్తాడా, ఎప్పుడు నాతో మాట్లాడతాడా, ఎప్పుడు నాతో మాట్లాడతాడా, నేను అతనికి ప్రతిఫలం ఇవ్వాలని నేను ఎదురు చూస్తూ ఉన్నా. అలాంటి ఇంట్లో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందరి ఇంటికి వెళ్ళాడు ఆయన యేసు ప్రభు. పాపి ఇంటికి వెళ్ళాడు, వ్యభిచారైన ఇంట్లోకి వెళ్ళాడు, కుష్ఠరోగి ఇంట్లోకి వెళ్ళాడు, చర్మకారుని ఇంట్లోకి వెళ్ళాడు, పక్షవాయు గలవారి ఇంట్లోకి వెళ్ళాడు, చనిపోయిన కుటుంబంలోకి వెళ్ళాడు, అన్ని రోగాలతో బాధపడిన ఇంట్లోకి వెళ్ళాడు యేసు ప్రభు. ప్రతి ఇంట్లో యేసు ప్రభు. ఆయన కోరుకున్నది అదే. నువ్వు దాని గురించి మొత్తుకుంటున్నావు, దాని గురించి ప్రసంగాలు చేస్తున్నావు. ఏ సైకి స్థలం లేదంట, ఏ సైకి స్థలం లేదంట, తొట్టిలో బండ పెట్టారని కాదు. నువ్వు ఊహించాల్సింది, మనం ఊహించాల్సింది మన హృదయంలో స్థానం, మన ఇంటిలో స్థానం. జాగ్రత్త దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మీకు చెప్తాను, మీకు నేను 5 తలుపులు ఉండే ఇల్లు మీకు ఇస్తాను. ఈరోజు నేను మాట తప్పను. ఎవరికైతే ఇల్లు లేవో ఈరోజు మీకు ఇల్లు ఇవ్వబోతున్నా. 5 తలుపులు ఉండే ఇల్లు ఈరోజు మీకు ఇస్తాను. అబద్ధం కాదు. నన్ను మీరు అడగండి. అబద్ధం చెప్పావు పాస్టర్ గారు, వచ్చి ప్రసంగం చేసావు, 5 తలుపులు ఉండే ఇల్లు ఇస్తానన్నావు, మరి ఏది నా ఇల్లు అని మీరు అడగచ్చు నన్ను. ఎక్కడ కనపడ్డా నెక్స్ట్ టైం నేను చెప్తున్నాను. ఈరోజు మీకు 5 తలుపులు ఉండే ఇల్లు ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు హల్లే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. తీయండి దయచేసి, దేవుని యొక్క వాక్యం చేద్దాం దయచేసి. సంతోషంగా ఉన్నాం క్రిస్మస్ రోజున. దేవునికి ఇవ్వబోతున్నాడు, దాని గురించి నువ్వు ఆలోచించే. మొట్టమొదటి ఆలోచించేద్దాం. ఈ రోజు నువ్వు 5 తలుపులు ఉండే గృహము ఈ క్రిస్మస్ రోజున నువ్వు ముందుకుంటున్నావు. నీకు కావాలన్నా వద్దా నీ ఇష్టం. కానీ దేవుని యొక్క మాకు ఇల్లు కడుతూ ఉన్నప్పుడు, మొట్టమొదటి ఇల్లు కడుతూ ఉంటే 3 ఉంటాయి అకేషన్స్. ఆ 3 చక్కగా చేస్తాం. మనం ఇల్లు కట్టుకుంటూ ఉన్నప్పుడు 3 ఫంక్షన్లు ఉంటాయి ఆ ఇంటికి. మొట్టమొదటి ఫంక్షన్ ఏంటంటే పునాది. చెప్పండి, మొట్టమొదటి ఫంక్షన్ పునాది, రైట్. రెండవ ఫంక్షన్ మీరు చెప్పాలి. ఇప్పుడు రెండవ ఫంక్షన్ దర్వాజా, డోర్. రెండవ ఫంక్షన్ గుమ్మం పెడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటికి గుమ్మము చాలా ముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. అందుకే దేవుని వాక్యంలో యోహాను సువార్త 10:9 ఐ యామ్ ద డోర్, నేను ద్వారమునై ఉన్నాను. ఆ ఇంటికి ద్వారం ఎవరు? అమ్మ, నీ ఇంటికి ద్వారం ఎవరు? యేసు. చెప్పండి, ఎవరు? యేసు క్రీస్తు. స్థలం లేదంటున్నావు ఏంది నువ్వు? స్థలం లేదని మొత్తుకుంటున్నావు ఏంది యేసు ప్రభు గురించి? తొట్టిలో బండ పెట్టి చెప్తూ ఉన్నావు ఏంది? ప్రభు అంటున్నాడు, ఆ ఇల్లు నాది, ఐ యామ్ ద డోర్. నేను దాన్ని కూడా నేను ప్రవేశిస్తా. అందరూ లోపలికి రండి, బయటకు పోండి, లోపలికి రండి. మేత మేస్తూ ఉండండి. ఏమా మేత మేస్తూ చదవడం. మరి యోహాను సువార్త 9:10-9 నేనే ద్వారమును,
నా ద్వారా ఎవడైనా లోనికి ప్రవేశించేలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. ఏ మేత మాట చూడండి అసలు, ఏ మేత? దేవుని యొక్క వాక్యం అనే మేత. నీ ఇంటికున్న తలుపు, మెయిన్ డోర్, అది దేవుని తలుపు, దేవుని గుమ్మం. నేనే ద్వారములై ఉన్నాను నీ ఇంటికి. ఇల్లు చాలా మనం ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఎక్కువ కాస్ట్లీ తలుపు మనం పెడతాం. ఒకసారి పవన్ కళ్యాణ్ మీకు తెలుసు, రైట్? పవన్ కళ్యాణ్ మాకు మంచి స్నేహితుడు కొంత. అయితే పవన్ కళ్యాణ్ ఇంటికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మాట్లాడుతూ నాతో అంటాడు, అంకుల్ ఈ తలుపు చూసావా అన్నాడు. అసలు తలుపు ఇటు చూడాలా, నోరు తెరవాలా తలుపు చూస్తే. మీరు నమ్ముతారా? మీరు ఆ తలుపు ఖరీదు 15 లక్షలు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ ఖరీదు 15 లక్షలు అంకుల్, చాలా బాగుందిరా, చాలా బాగుంది. మా ఇంటి పక్కన నెల్లూరు. ఇల్లు కడుతూ ఉన్నప్పుడు మంచి ద్వారబంధం పెడతాం, మంచి తలుపు పెడతాం. కొంతమంది పసుపు పోస్తారు, ఇంటి ముందు మొగ్గేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. నువ్వు అన్నావు కదా ఇందాక స్థలం లేదని. నీ ఇంటికి ఆ గుమ్మం ఉంది. నేనే దూరమునై ఉన్నాను. నా దూరం గుండా ప్రవేశించేవాడు బయటికి వెళుతూ లోనికి వస్తూ అతను ఏం చేయాలంటే మేత, ఏంది ఆ మేత? దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి తలుపులు 5 తలుపులు ఉన్నాయి ఆ ఇంటికి. అది మెయిన్ డోర్. మొట్టమొదటి తలుపు మనం పెట్టుకుందాము, ప్రతిఫలం ఇచ్చే తలుపు. ప్రతిఫలం ఇచ్చే తలుపు నీ ఇంటికి ఉన్నదేమో ఆలోచించి. ఏంటా తలుపు అంటే, నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చెప్పండి, ప్రార్థన చేయండి. అప్పుడు నీకు నేను ఏమిస్తాను? ప్రతిఫలం, రివార్డ్ నీ ఇంట్లో ఉంది. దేవుని దగ్గర దీవుని పొందుకోవడానికి నీ ఇంట్లో దేవుడు రహస్యంగా ఉన్నాడు లోపల. అది ఆయన స్థలము. నీకు ప్రతిఫలం ఇవ్వడానికి స్థలం ఏర్పాటు చేశాడు, నీ ఇంట్లో ఉంది. నువ్వు ఎక్కడెక్కడికో పరిగిస్తా ఉండవు దీవుల కొరకు, వాసనల కొరకు. ఆ పాస్టర్ గారు మంచోడు, ఈ పాస్టర్ గారు మంచోడు, ఆ పాస్టర్ గారి దగ్గరికి పోతే పోయే దీవుల్లో వచ్చారు, ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, పరిగిపోతూ ఉన్నారు. తప్పు. దేవుడు చెప్తున్నాడు, నీ ఇంట్లోకి వెళ్ళు, నీ ఇంట్లో నీ తలుపు వేసుకో, ముసుకేసుకో, ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేయి, తలుపు పని చేసుకో. అప్పుడు రహస్యములు నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం. ఈ విల్ గివ్ ద రివార్డ్. నీ ఇంట్లో ఉంది ప్రతిఫలం. ఎంత తప్పు చేస్తున్నామా? నీ ఇంట్లో ఉంది యేసు ప్రభువు ఉండే స్థలం, నీ ఇంట్లో ఉంది. ఆలోచన చేయండి. ప్రతిఫలం ఇచ్చే తలుపు, మొట్టమొదటి తలుపు నీ ఇంటికి ఉంది. ఆ తలుపు ఏమిటా తలుపు అంటే, యేసు ప్రభువు లోపల నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లోనికి వెళ్ళి ప్రార్థన చేయి. అర్థమైందా? ఇది క్రిస్మస్. స్థలం లేదు, నువ్వేది బాధపడి. స్థలం యేసు ప్రభు చూసుకున్నాడు. నీ ఇంట్లో ఒక మూలన ఉండాలని యేసు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు పెట్టారా? జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి తలుపు ద డోర్ ఆఫ్ రివార్డ్, ప్రతిఫలం ఇచ్చే తలుపు. నమ్మేవారు హల్లి చెప్పండి, హల్లెలూయా. కాదు, నేను హల్లెలూయా అంటే మీరు హల్లి అన్నారు. నేను హల్లెలూయా అంటే మీరు ఆమేనండి. నేను హల్లెలూయా అంటే మీరు ఏమనాలి? అలవాటు చేసుకోండి. కాబట్టి హల్లెలూయా. సో మీ ఇంటికి ఒక తలుపు వచ్చేసింది, ప్రతిఫలం ఇచ్చే తలుపు వచ్చేసింది. ఎల్లు, తెల్లవారుజామున వెళ్ళు, అందరూ పండుకున్నప్పుడు వెళ్ళు. ఒక రూమ్ ఉంది, మూలకి వెళ్ళు, మోకరించు, మోకాళ్ళ మీద ఉంటూ ప్రార్థించి, అక్కడ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఏది చెప్పినా జరిగిన విషయాలు చెప్తాను, నా కళ్ళతో చూసిన విషయాలు చెప్తాను. పిట్ట నక్కట్ట నాకు అదేం చేయలేదు, జరిగిన విషయాలు చెప్తాను. ప్రతిఫలం ఇచ్చే తలుపు మీ ఇంట్లో ఉంది. ఎక్కడికి పోవాలి అమ్మా, ఎక్కడ పరిగెత్తబాకండి. ఎంత తప్పు చేస్తున్నామంటే, యేసు ప్రభు స్థలం ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ? నీ గదిలో రహస్యంలో ఉన్నాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద నుండి నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి.
దేవుడు నీకు ప్రతిఫలము రివార్డ్ ఇస్తాడు. చెప్తా, నీకు ప్రతిఫలము దొరుకును. జాగ్రత్తగా నాడు. గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నాడు. నేను అమెరికా దేశానికి వెళ్ళాను. 25 చర్చిల్లో వాక్యం చెప్పాను. 9 స్టేట్స్లో నా దేవుళ్ళను వాడుకున్నాను. అయితే వరల్డ్ హెల్త్ ఇంటర్నేషనల్, ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డేవిడ్ సంబి ఆయన పేరు. ఆయన ఎంతో సహాయం చేస్తున్నాడు మెడికల్గా. మంచి బిలీవర్. అప్పుడు నేను అడిగిన, నేను ఆ ఇంటికి వెళ్ళాలి, ఆయన చూడాలని. వాళ్ళు అన్నారు, ఎస్ ఐ విల్ టేక్ యూ. నన్ను తీసుకుని వెళ్ళాడు ఆ ఇంట్లోకి. ఆ ఇంటికి వెళ్ళాం. పోక చెప్పాడు, ఒక ఇండియా నుంచి ఒక పాస్టర్ గారు వస్తున్నారు నిన్ను చూడాలని. ఎందుకంటే భారతదేశంలో ఎంతో సహాయం చేస్తున్నాడు ఆయన. కోట్లు ఖర్చు పెడుతున్నాడు మెడికల్గా. నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇద్దరికి పోయాం. తలుపు కొట్టాం. ఆమె తలుపు తీసింది. ఆమె వయసులో 60 సంవత్సరాలు ఉంటాయి. లోపలికి వెళ్ళి కూర్చున్నాం సోఫా మీద. జాగ్రత్త వినాలి మీరు. ఇప్పుడు ప్రతిఫలం ఇచ్చే తలుపు నీ ఇంట్లో ఉంది, గుర్తుపెట్టుకో. లోపలికి వెళ్ళాము, కూర్చున్నాము. 5 నిమిషాలు అయింది. మాకు కూల్ డ్రింక్స్ ఇచ్చి తాగుతూ ఉన్నాం. నేను గేట్ వైపు చూస్తూ ఉన్నా. ఆయన వస్తాడేమో, పెద్ద డైరెక్టర్ అయిన కోటీశ్వరుడు, కోట్ల రూపాయలు పంపిస్తున్నాడు భారతదేశానికి. వరల్డ్ హెల్త్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన. చూస్తూ ఉన్నాము, రాలే ఆయన. నేను గేట్ వైపు చూస్తున్నా. ఈ అమ్మ 60 సంవత్సరాల అమ్మ గడియారం వైపు చూస్తూ ఉంది. గడియారం వైపు వెంటనే గడియారం పెంగన మోగింది. ధన్మం లేచింది ఆమె. ఎప్పుడైతే ఆమె ఆ టైం నుంచి లేచిందో పక్కన డోర్ ఓపెన్ అయింది. లోపల నుంచి ఆయన వస్తున్నాడు. లోపల నుంచి ఆయన వస్తున్నాడు. జాగ్రత్త వినాలి. ఒకవేళ నీ కొడుకు అమెరికా దేశాల నుంచి 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత వస్తున్నప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ పైన చూసినప్పుడు పరుగెత్తుకుంటే వెళ్ళి కౌగులించుకుని ముద్దులు పెడతాం కదా. ఎప్పుడైతే ఆయన ఇంట్లో నుంచి బయటికి వచ్చాడో ఈ అమ్మ లేచి పరిగెత్తుకుంటా పోయి బొగ్గ మీద ముద్దు పెట్టి ఆయన వీపు తడుతూ ఉంది. ఏమి సంగతి అంటే వరల్డ్ హెల్త్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రూమ్లో మోకరించి ప్రార్థన ఉన్నాడు. ఆయన తలుపు తీసి బయటికి రాగానే ఆమె పోయి ముద్దు పెట్టింది. ఇక్కడ ఎంతమంది భార్యలు మీ భర్తలు ప్రార్థన చేస్తూ ఉంటే ముద్దులు పెట్టారు? ఎంతమంది భార్యలు మోకరించి రూమ్లో తలుపులో ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతమంది భర్తలపై ముద్దు పెట్టుకున్నారు? అదిగో అది స్థలం, అది ప్రతిఫలం ఇచ్చేస్తాం. అప్పుడు ఆయన అన్నాడు, యు వాంట్ టు సీ మై హాల్? లోపల వెళ్ళి హాల్లో పోయి చూసాం. హాల్లో 100 ఫోటోలు అతికించి ఉన్నాయి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఎంతమందికో బాగు చేస్తూ ఆయన 2 చేతులు చాపి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది ప్రతిఫలం ఇచ్చే తలుపు నీ ఇంట్లో ఉంది. లేకపోతే తలుపు పెట్టుకో. ఈరోజు అలాంటి ఇంటికి ఆ తలుపు పెట్టుకో. ఎందుకంటే నాకు స్థలం ఏర్పాటు చేసుకున్న ఆ ఇంట్లో రహస్యంగా ఉండాలని నేను చూసి చాలా విచిత్రపోయాను నేను. అది ప్రార్థన జీవితం. భార్య భర్తల ప్రార్థన జీవితం ఉందా? ఎక్కడుంది క్రిస్మస్? నక్షత్రమా? తూర్పు దేశపు జ్ఞానుల ఆయన మనిషి కుమారుడిగా పుట్టి తను తాను తగ్గించుకొని రిక్తునిగా విధేయుడిగా జన్మించాడు యేసు ప్రభు. అది ఆ వాక్యం చూడు. అది మనం ఏర్పాటు చేయాలి. ఏమి ప్రార్థన జీవితం, మోకాళ్ళ మీద జీవితం. ప్రతిఫలం ఇచ్చే తలుపు నీ ఇంటికి ఉన్నదా? తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నావా? దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నావు. మొట్టమొదటి తలుపు నీకు రివార్డ్ వచ్చేసిందా? ఇంటికి తలుపు ఉందా? 2 విషయం ఆలోచించేద్దాం దేవుని బిడ్డ. చాలా గొప్ప విషయాలు దేవుడు ఈ రోజు నీకు బయలుపరుస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. 2వ తలుపు నీ సమస్యల నుంచి విడుదలయ్యే తలుపు. ద డోర్ ఆఫ్ రిలీజ్. ద డోర్ ఆఫ్ రిలీజ్. నీ సమస్యలకు విడుదలిచ్చే తలుపు 2వ తలుపు. నేను చెప్పాను మీకు 5 తలుపుల నుండి ఇల్లు ఇచ్చిపోతానని చెప్పాను. నేను మాట తప్ప. 2వ తలుపు ద డోర్ ఆఫ్ రిలీజ్. విడుదల ఇచ్చే తలుపు. విడుదల ఇచ్చే తలుపు. ఒక అమ్మ చూసింది ఎలీషాయిని. పోతున్నాడు వస్తున్నాడు, పోతున్నాడు వస్తున్నాడు. చూసింది ఆ అమ్మ. ఆయన దగ్గరికి వెళ్ళింది.
అయ్యా నువ్వు పోయేటప్పుడు పోయేటప్పుడు ఈ కథలన్నీ మనం చూస్తూ ఉంటాం. చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక అమ్మ ఉంది. ఆ అమ్మ ఎలీషా దగ్గరికి వెళ్ళింది. రెండో విషయం, ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా నీ ప్రవక్తలో ఒక ప్రవక్త అయిన నా భర్త చనిపోయాడయ్యా, నీతో కలిసి సేవ చేశాడు కదా, ఆయన ఎన్నో అప్పులు చేశాడు. ఆయన ఎందుకు అప్పులు చేశాడు? ఏదో దేవుడి సేవ ఖర్చు పెట్టాడేమో తెలియదు, ఎన్నో అప్పులు చేశాడయ్యా. చచ్చిపోయాడు నా భర్త, నీ సేవ, నీ ప్రవక్త కదయ్యా. అది ఏమమ్మా, ఏం కష్టం వచ్చింది నీకు? ఏమి లేదయ్యా, అప్పులు పాలైపోయాను. వాళ్ళు వచ్చారయ్యా, నా ఇద్దరు కొడుకులను బానిసగా తీసుకెళ్ళిపోతున్నారయ్యా, నా బతికేంటి అయ్యా. రెండవ తలుపు నీ ఇంట్లో ఉంది, దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఆయన బానిసగా పోతున్నారు, ఆ ఇల్లు బంధకాలు బిగించిపోతూ ఉన్నారు, ఆ ఇల్లు కొడుకుని తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రవక్త, అవునా అమ్మా, మంచిదమ్మా, పని చేయి, నీ దగ్గర ఏముందమ్మా అని అడిగాడు. అందరూ తెలిసి కథలండి. ఆ అన్నది నా దగ్గర నూనె కుండ ఉందయ్యా అన్నది. అది కాలి కుండలు తెచ్చుకోమన్నాడు. కాలి కుండలు తెచ్చారు, ఇల్లంతా నింపారు. ఆయన అడుగుతున్నాడు, ఇంకేం లేవయ్యా, కొండలని నింపాయి. రెండవ తలుపు గురించి చెప్తున్నాను, ఇది మీరు వినండి. ఆయన అంటాడు ఆమెతో, నీవును నీ ఇద్దరి కుమారును లోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ఇంతకేమో నీవు భార్యగా నువ్వు, భర్తగా నీవు, సేవకునిగా నీవు, సేవకురాలుగా నీవు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఇక్కడ ప్రవక్త ఆమెతో అంటున్నాడు, నీవును నీ ఇద్దరి కుమారులు లోనికి వెళ్ళి తలుపు వేసుకోండి. దట్ ఈస్ ఎ ఫ్యామిలీ ప్రేయర్. అది రెండవ తలుపు. హల్లెలూయా, ఆమేన్ అనండి. హల్లెలూయా, ఆమేన్. రెండవ తలుపు నీ కుటుంబ ప్రార్థన, నీవు నీ భర్త కలిసి ప్రార్థన, నీవు నీ కుమారుడు కలిసి ఇంట్లో తలుపు వేసుకుని ప్రార్థన. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఉందా? రెండోసారి పిలుస్తారా? పిలవరా? పిలవరు. క్రిస్మస్ నక్షత్రం గురించి చెప్పమంటే నక్షత్రం చెప్పడు, క్రిస్మస్ జ్ఞానం గురించి చెప్పండి జ్ఞానం గురించి చెప్పడు, గొర్రెల కాపుల గురించి చెప్పడు. ఏంద్రా బాబు, ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, ఆ గృహం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. నీవును నీ ఇద్దరి కుమారులను ఏం చేయను, తలుపు మూసుకో. సింగిల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన, తలుపు వేసుకుని ప్రార్థన చేయి, నీకు ప్రతిఫలం. ఇక్కడ బానిసంగా పోతూ ఉన్నారు, నీ ఇద్దరు కుమారులు పోయి అద్భుతము నీ కుమారులు చూడాలి. ఆ ప్రార్థన జీవితము ఆడ జరుగుతున్న అద్భుతము నీ కుమారులు చూడాలి, నీ బిడ్డలు కూడా చూడాలి. కలిసి ప్రార్థన చేస్తున్నాము, ఆ బిడ్డలతో కలిసి, భర్తతో కలిసి ప్రార్థన చేస్తున్నాము, భర్తతో కలిసి ప్రార్థన చేస్తున్నాము, భార్యతో కలిసి ప్రార్థన చేస్తున్నాము. ఎలీషా అంటాడు, నీవును నీ కుమారులను లోనికి వెళ్ళి తలుపు వేసుకోండి, ఖాళీ కొండలని నింపండి, నీ ఇద్దరి కుమారులు చూస్తూ ఉండాలి అద్భుతం నీ పిల్లలు. అది ప్రార్థన జీవితం. ఒక దగ్గర నేను వాక్యం చెప్పాను, పెద్ద మీటింగ్లో. మీటింగ్ అయిపోయిన తర్వాత తెల్లవారి ఫోన్ వచ్చింది నాకు, ఇది మీరు వినాలి. ఆమె ఫోన్ చేసింది, పాస్టర్ గారు మీరు దగ్గర రావాలి, కట్టేదా. నాతో పాటు ఇంకో సేవకుడు వెంట పెట్టుకుని పోయాను. ఆ ఇంటికి మేము వెళ్ళాము. ఎవర్రా అంటే సేవకుడు సేవకురాలు, వారు నన్ను పిలిచారు. ఆ ఇంటికి నేను తోటి ఇద్దరు పోయి కూర్చున్నాను. అమ్మ ఏంటమ్మా ఎవరిని అంటే, అయ్యా రాత్రి మేము మీటింగ్కి వచ్చామయ్యా, మీ మీటింగ్లో వాక్యం విన్నాము, ప్రభు మాతో మాట్లాడాడయ్యా, ప్రార్థన చేయించుకుందామని మిమ్మల్ని పిలిచారయ్యా. మంచిదమ్మా. ఆ హాల్లో ఒక అమ్మాయిని పండ పెట్టున్నా, అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్. ఆ హాల్లో పండుకోన్నారు. ఈ పాప అయ్యా, ఏమైంది ఈ పాపకి? ఆమె వెన్నుపూసలో వెన్నుపూస పుచ్చిపోయింది. ఇక పెళ్లి జరగదు, పెళ్లి చేయకూడదు, బిడ్డలు పుట్టరు. ఇక మంచం నుంచి ఆ అమ్మాయి లేదయ్యా. చాలా బాధ కలిగింది. ఎవరు బీటెక్ సెకండ్ ఇయర్. చూసిన తర్వాత ప్రార్థన చేద్దామని లేచాను నేను. ఆ పాస్టర్ గారి పాస్త్రం అంటుంది నాతో, బాగా ఏమంటుంది తెలుసా? అయ్యా ప్రార్థన చేయకముందు నా సాక్ష్యం చెప్తానయ్యా, ప్రార్థన చేయకుండా నా సాక్ష్యం వినాలయ్యా అన్నాడు. పాస్టర్ గారు పక్కన కూర్చున్నాడు. 12 సంవత్సరాలు సేవ చేసే పాస్టర్ గారు.
ఆమె పర్మిషన్ తీసుకుందేమో, నేను సాక్ష్యం చెప్పాలి పాస్టర్ గారికి అని కూర్చో ఉన్నాడు. అప్పుడు చెప్తుంది ఆమె సాక్ష్యం, అయ్యా మేము సేవలో ఉన్నాం, కానీ ఇంతవరకు నేను కానీ నా భర్త కానీ పట్టుమని ప్రార్థన చేసింది లేదయ్యా. మేము ఎప్పుడు కానీ కలిసి మేము ప్రార్థన చేయలేదయ్యా. ఆయన ఆదివారం తెల్లవారి చేత వాక్యం ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాడయ్యా. ఆయన ఏ వాక్యం చెప్తారో నాకు తెలియదయ్యా. మేము ఎప్పుడు కలిసి ప్రార్థన చేసింది లేదయ్యా. మేము ఎప్పుడు కలిసి మోకరించి ప్రార్థన చేసింది లేదయ్యా. సేవకుడు ఇద్దరు సాక్ష్యం. నేను ఆయన సాయం చూస్తున్నాను. ఆమె పర్మిషన్ తీసుకుంది. ఎప్పుడు మీరు కలిసి ప్రార్థన చేయలేదయ్యా. ఎప్పుడు మీరు కలిసి వాక్యం చదవలేదయ్యా. ఎప్పుడు నాకు వాక్యం చెప్పడయ్యా. ఎక్కడ పోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదయ్యా. నాకేం తెలియదయ్యా. ఆమె సాక్ష్యం చెప్పింది, ఒప్పుకున్నది. ఏమండి సార్? అవును పాస్టర్ గారు, నా కుమార్తె బెడ్ మీద ఉండిపోయింది, చక్కని పిల్ల. వెంటనే లేచి ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చేసాను. 3 నెలలు అయిన తర్వాత, అమ్మాయి మంచం మీద లేదు, 3 నెలలు అయిన తర్వాత నా చర్చిలో ప్రసంగం చేస్తూ ఉన్నా. పెద్ద డోరు. నేను ప్రసంగం చేస్తూ ఉంటే ఆ అమ్మ లోపలికి వస్తుంది. అరే ఈమె కఠిన అమ్మ కదా అని. ఆమె వెనక సేవకుడు వస్తున్నాడు. అరే ఆ సేవకుడు కదా అనుకున్నా. ఆ సేవకుడి వెనక ఆ అమ్మాయి వస్తుంది. చెప్పడం ఆ అమ్మాయి వస్తుంది లోపలికి. నేను చూశాను. ఇక ఆ అమ్మాయి పడక మీద లేయదు, పెళ్లి కాదు, బిడ్డలు పుట్టరు. కానీ 3 నెలల తర్వాత ఆ అబ్బాయి లోపలికి నడుచుకుంటూ వచ్చారు. ముగ్గురు కూర్చున్నారు. సంతోషం పట్లయిపోయినా. మంచి సేవ ఆరాధన అయిపోయింది. దగ్గర పోయిన గౌరవించుకున్నా. ఏమ్మా కారణం? అయ్యా నువ్వు వచ్చావు, ప్రార్థన చేశావు, నా తప్పును ఒప్పుకున్నాను. నేను నా భర్త కలిసి మోకరించిన ప్రార్థన చేయడం ఆరంభించామయ్యా. నేను నా భర్త కలిసి బైబిల్ చదవడం ఆరంభించామయ్యా. ఆ ఇంట్లోకి స్థలం దొరికిందయ్యా. యేసు ప్రభు ఆ స్థలంలోకి వచ్చాడయ్యా. నా కుమార్తె స్వస్థ పొందుకుందయ్యా. ఆ అమ్మాయికి పెళ్లి నేనే చేశా. ఇబ్రహీంపట్నంలో 2 ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు నా పేరు పెట్టింది వెలుసిన. ఎందుకు పెట్టామంటే ఏదో లేయమంటే నేనేయాలి. కలిసి ప్రార్థన, ద డోర్ ఆఫ్ రిలీజ్. ఎప్పుడైతే 2 కుమారులు లోనికి వెళ్ళారు, నూనె కొండలో పోశారు, అద్భుతం జరిగింది. బానిసలుగా పోతున్న కొడుకులకి ఏం దొరికింది? రిలీజ్. నీ ఇంట్లో బంధకాలు ఉన్నాయా? నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? రిలీజ్. పాస్టర్ పోకు, నువ్వు పరిగెత్తుకో పాస్టర్ గారి దగ్గరికి. నీ ఇంట్లో ఉంది. నీవును నీ కుమారులు లోనికి వెళ్ళి తలుపు వేసుకొని నేను చెప్పినట్టు మీరు చేయండి. వారు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కార్యం చేశారో వాళ్ళ సమస్యలన్నీ పోయినాయి. అమ్మ నిండిపోయినాయా? ఇది అమ్ముకో, అప్పులన్నీ తీర్చుకో. మిగిలింది కరువు కాలం అంతా మంచిగా సంతోషంగా అనుభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ కలుగును గాక. హల్లెలూయా. డోర్ ఆఫ్ రిలీజ్. నీ ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభు. స్థలం లేదంటాడు కదా బాబు. స్థలం నీ ఇంట్లో ఉంది. యేసయ్యకి ఏది నక్షత్రం, ఏది తూర్పు దేశపు జ్ఞానులు, ఏమిటి గొర్రెల కాపురులు, ఏమిటి డ్యాన్సులు, ఏమిటి కులుకులు, వాట్ ఇస్ దిస్? అది కాదు క్రిస్మస్. ఆయనకి స్థలం ఇవ్వు. ఆ స్థలం నీ ఇంట్లో ఉంది. ప్రతిఫలం ఇచ్చే తలుపు, ద డోర్ ఆఫ్ రివార్డ్, విడుదల ఇచ్చే తలుపు నీ ఇంట్లో ఉంది. ఇప్పుడు నీ హృదయాలు కదులుతూ ఉన్నాయి. నాకు తెలుసు దేవునికి స్థలము, ఆయన అక్కడ ఉన్నాడు. తెలుసు కదా. రెఫరెన్స్ మీకు తెలిసినట్టు చెప్పనక్కర్లేదండి. అది 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే అయింది ముందు 4వ అధ్యాయం 4వ వచనం. వాళ్ళన్నీ మనకి ద డోర్ ఆఫ్ రిలీజ్. విడుదల నీ ఇంట్లో ఉన్నది. జాగ్రత్త జ్ఞాపకం చేస్తున్నాను. విడుదల నీ ఇంట్లో ఉంది. నా ఇంట్లో ఉంది విడుదల. సమస్య నీ ఇంట్లో తీరిపోతుంది ఎప్పుడైతే నీవు, నీ కుమారుడు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు కలిసి ప్రార్థన చేస్తారో. ఇంట్లో సమస్యలు పోవును గాక. హల్లెలూయా.
ఇంట్లో ఒత్తిళ్ళు పోవును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగినాను ఒక అబ్బాయిని, రే నాకు నిజం చెప్పరా, నీ పేరు చెప్పను. నేను చెప్పను, నిజంగా నేను చెప్పను, నిజం చెప్పు. మీ అమ్మ మీ నాన్న కలిసి ప్రార్థన చేస్తారా? మీ అమ్మ నాన్న కలిసి ప్రార్థన చేయడం లేదంకుల్. మా అమ్మ నాన్న ఎప్పుడు కలిసి ప్రార్థన చేసింది లేదంకుల్. ఏమైనా చేయడంకుల్. ఎప్పుడైనా మీ అమ్మ నాన్నతో కలిసి బాగుపడ మీద ఉండి ప్రార్థన చేయడం వచ్చింది లేదంకుల్, చేయలేదంకుల్. క్రైస్తవులు ఎక్కడ ఉంది రిలీజ్? ఎక్కడ నీటికి విడుదల? ఎక్కడ సమస్యలకి విడుదల? ఎక్కడ కన్నీరుకి విడుదల? చెప్తున్నాడు ఎలీషా, నీ 2 కుమారులను బయట పెట్టుకో, వారు కూడా లోపలికి వెళ్ళాలి, అద్భుతం చూడాలి. అది 2వ తలుపు. 3వ తలుపు గురించి ఆలోచించేద్దాం. నేను ఇల్లు ఇస్తానని ప్రమాణం చేశాను. 5 తలుపులు ఉండి ఇల్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 2 తలుపులు ఉండి ఇల్లు మీకు ఇచ్చాను. 3వ తలుపు స్వస్థత ఇచ్చే తలుపు. 3వ తలుపు స్వస్థత ఇచ్చే తలుపు. ద డోర్ ఆఫ్ రివైవ్. జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత ఇచ్చే తలుపు నీ ఇంట్లో ఉన్నది. అరే చాలా పొరపాటు చేస్తున్నా నేను. ఆ పాస్టర్ పరిగిస్తున్నా. ఆ పాస్టర్ గారికి స్వస్థవరం ఉందంట. ఆ పాస్టర్ గారికి స్వస్థవరం ఉందంట. ఆయన దగ్గర పోతే నా రోగం పోతుందంట. అరే అక్కడ పోతే అని మనం పరిగెత్తూ ఉన్నాం. అయ్యయ్యో, కాదు కాదు కాదు. జాగ్రత్త వినండి. నీ ఇంట్లో ఉంది స్వస్థత. ద డోర్ ఆఫ్ రివైవ్. స్వస్థత ఇచ్చే తలుపు. ఆ అమ్మకి పిల్లలు లేరు. ఎలీషాను చూసింది. అయ్యా నువ్వు పోతూ ఉన్నా వస్తూ ఉన్నా పోయేటప్పుడు నా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉండయ్యా. పాపం భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మ భర్తతో మాట్లాడింది. అయ్యా ఒక సేవకుడు పోతున్నాడు వస్తున్నాడు, ఆయన కోసం ఇల్లు కడదాం. ఆ గోడ మీద ఇల్లు కట్టారు. దీపస్తంభము, బల్ల, పీట అన్ని పెట్టింది. సేవకుడు వస్తున్నాడు పోతున్నాడు. ఆ సేవకుడు అసిస్టెంట్ పిలిచాడు. ఆ యొక్క సేవకుడిని గెహాజీ ఇంత చేసిన ఆమెకి మనం ఏం చేద్దాం? నాకు అన్నం పెడుతుంది, ఇల్లు కట్టింది, దీపస్తంభము, పీట, బల్ల అన్ని పెట్టింది. ఏదో నాకు కొత్త కనపడుతుంది. ఆయన చెప్పాడు, ఆయనకి పిల్లలు లేరయ్యా. పిల్లలు లేరా? సరే, వచ్చే సంవత్సరం కన్నా కొడుకు ఇచ్చేది. అయిపోయింది, కొడుకు పుట్టాడు. వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. స్వస్థత నీ ఇంట్లో ఉన్నది. తీసుకుని వచ్చాడు తండ్రి, చచ్చిపోయాడు. ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి మెట్లెక్కి పైకి పోయి ఆయన ఎలీషా ఉండే రూమ్లో తలుపు వేసి బయటకు వచ్చింది. తలుపు వేసి బయటకు వచ్చింది. చాలా మంది తలుపు వేసి బయటకు వస్తున్నాం. ఇంట్లో రోగం ఉంటే తలుపు వేసి బయటకు పరిగిస్తున్నారు. కాదు కాదు, ఆమె తలుపు వేసి బయటికి వెళుతూ ఉంది ఎలీషా దగ్గరికి. ఆడపై సనుగుతూ ఉంది. నేను కొడుకుని అడిగినానా? నేను అడిగినాను నిన్ను, నా కొడుకుని ఇచ్చావు, చచ్చిపోయాడన్నా. అట్లనా? సరే చెప్పి ఆ ఎలీషా ఒక కర్ర ఇచ్చాడు గెహాజీకి. అంత కర్ర ఇచ్చి ఈ కర్ర తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద పండబెట్టాడు. జాగ్రత్తగా దేని పెట్టాడా? వెంటనే గెహాజీ మీ కర్ర పైన పెట్టాడు. బతకలేదు. తిరిగి వచ్చాడు. అయ్యా కర్ర పెట్టాడు, అయ్యా బతకలేదా? ఓకే, నేను వస్తాను. అప్పుడు ఎలీషా వచ్చాడు ఇంటికి. ఎలీషా ఇంటికి పెట్టి ఆమెను బయట పెట్టి ఆయన లోనికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. హల్లెలూయా. 3వ తలుపు. లోనికి వెళ్ళి తలుపు. వీళ్ళందరూ తలుపు వేసుకున్న వాళ్ళే. మనం తలుపులు తాళం వేసి బయటకు పరిగిస్తున్నాం. అక్కడికి ఇక్కడికి. ఎలీషా లోనికి వెళ్ళి తలుపు వేసుకుని తన బట్టలన్నీ ఇప్పేశాడు. ఆ బిడ్డ బట్టలన్నీ ఇప్పేశాడు. బోర్ల పట్టుకున్నాడు పిల్లోడి మీద, మంచం మీద. చేతుల్లో చేయి పెట్టాడు, పొట్ట మీద పొట్ట పెట్టాడు, నోట్లో నోరు పెట్టాడు, కళ్ళలో కళ్ళు పెట్టాడు, పండుకున్నాడు. బతకదా? అప్పుడు ఎలీషా, ఇప్పుడు వినండి నేను, అప్పుడు ఎలీషా మంచం మీద కిందకి దిగి అటు ఇటు తిరుగుతూ వెక్కసము పుట్టేంత వరకు
చెమట పుట్టేంత వరకు తలుపు వేసుకుని లోపల అటు ఇటు తిరిగి చెమట పుట్టేంత వరకు చెమట పుట్టి అప్పుడు పోయి బోర్లు పట్టుకున్నాడు. కొడుకు లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చెమట కారాలా? కర్ర పెడితే బాగా కాదా? బోర్ల పట్టుకుంటే బాగా కాలే. ఎలీషా ఆ రూమ్లో అటు ఇటు తిరుగుతూ వెక్కసమ చెమట పుట్టేంత వరకు, యేసయ్యని చెమట పుట్టేంత వరకు తన చెమట రక్తపు బిందువులాగా ఎప్పుడైతే పగిలి చర్మం బయటకు వచ్చిందో, ఎలీషా ఆ రూమ్ లోపల చెమట పుట్టేంత వరకు ప్రార్థన చెయ్యగా పిల్లవాడు బతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన అట్లా ఉండాలి. బతికాడు పిల్లడు. ద డోర్ ఆఫ్ రిజరెక్షన్, ద డోర్ ఆఫ్ రిజరెక్షన్ పునరుద్ధరణుడిగా ఇంట్లో వచ్చింది. దయచేసి నా స్నేహితులారా మీకు చెప్తున్నాను, నీ ఇంట్లో ఉన్నాయండి. ఆయనకి స్థలము లేదని బాకు, స్థలము ఆయన స్థలము నీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన ఏదేదో ప్రసంగం చేస్తూ ఉన్నా, ఆ స్థలము నీ ఇంట్లో ఉంది. ఏమిటి ఆ స్థలము? ప్రతిఫలం ఇచ్చే స్థలము నీ ఇంట్లో ఉంది, తలుపేసుకో. నీకు విడుదల ఇచ్చే తలుపు నీ ఇంట్లో ఉంది, తలుపేసుకో. రిలీజ్ అయిపోతుంది నీ సమస్యలన్నీ, నీ బానిసత్వం పోతుంది. మూడవది, మన రోగాలు స్వస్థపరచబడతాయి. నువ్వు ప్రార్థన చేయకుండా నా దగ్గరకు వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేయి పాస్టర్, ప్రార్థన చేయి పాస్టర్ కడుపు నొప్పి ఉంది పాస్టర్, తలనొప్పి ఉంది పాస్టర్ అని నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసి అటు ప్రార్థన అవుతుందమ్మా. మరి నీ ప్రార్థన ఏమైంది? నీ స్వస్థత నీ ఇంట్లో ఉందమ్మా, మందిరంలో కాదు. మందిరంలో ప్రక్కన పెట్టు, మందిరంలో పోవద్దని చెప్పలేదు. స్వస్థత నీ ఇంట్లో ఉన్నది. ద డోర్ ఆఫ్ రిజరెక్షన్. లోనికి వెళ్ళి తలుపు వేసుకొని చెమట కారేంత వరకు ప్రార్థన చేయి. ఆయన లోన ఉన్నాడు యేసు ప్రభు. అందుకే తలుపులు బంద్ చేసుకో. నేను లోపల ఉన్నా, నా స్థలము నీ ఇంటిలో ఉన్నది. నా స్థలం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ప్రతిఫలం ఇచ్చే తలుపు వేసుకో. రిలీజ్ ఇచ్చేస్తా నీకు, నీ సమస్యలు పోయే తలుపు వేసుకో. చెప్పాడు ఎలీషా, నీవు నీ ఇద్దరు కుమారులు లోనికి వెళ్ళి తలుపు వేసుకోండి. ఫ్యామిలీ ప్రేయర్. మూడవది స్వస్థత ప్రార్థన. లోపల ఎంత కష్టపడ్డాడండి, లోపల ఎంత కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. స్వస్థత నీ ఇంట్లో ఉంది. అది మూడవ తలుపు. చెప్పాను, నేను ప్రామిస్ చేశానా? ఎన్ని తలుపులు ఉంటే ఇల్లు ఇస్తానని చెప్పాను? 5 తలుపులు. ఇప్పుడు ఎన్ని తలుపులు ఇచ్చాను? అది నీ గృహం. ఆలోచించేయండి దయచేసి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క కార్యం జరుగుతుంది. దేవుడు బిడ్డరా, నీ గృహంలో ఉన్నది. దాని గురించి ఆలోచించేయకు. క్రిస్మస్ నీ ఇంట్లో ఉంది. ఆయన ఉండే స్థలం నీ ఇంట్లో ఉంది. దాని గురించి మనం ఆలోచించేయాలి. అదే దేవుడు మనతో మాట్లాడింది. స్వస్థత నీ ఇంట్లో ఉన్నది. నేను మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను చూసి చెప్తాను, జరిగింది చెప్తాను, ప్రాక్టికల్గా చెప్తాను. మూడో విషయం, ఇంకో ఆయన ఉన్నాడు. ఇంతకు చెప్పింది వరల్డ్ హెల్త్ ఇంటర్నేషనల్ డైరెక్టర్. నేను ఇప్పుడు అన్నాడు వరల్డ్ హెల్త్ ఇంటర్నేషనల్ డైరెక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళాను. స్కాట్. నేను ఆయన అడిగాను, నేను ఆయన చూడాలండి. భారతదేశానికి కోట్ల రూపాయలు పంపిస్తున్నాడు చాలామంది పేదవారికి. నేను అడిగినప్పుడు ఐ విల్ టేక్ యు పాస్టర్ అన్నాడు. నన్ను తీసుకుని వెళ్ళాడు ఆ ఇంటికి. ఆ ఇంటికి తీసుకుని వెళ్తే ఆ లోపల వెళ్ళాను. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఆయన ఇంటికి గోడకి ఫోటోలు తగిలించి ఉన్నాయి. అన్ని ఫోటోలు, చాలా ఫోటోలు. అవన్నీ కొన్ని దరిదాపు 2000 ఫోటోలు ఉంటాయి. చుట్టూ ఫోటోలు తగిలించి, ఈయన రెండో వ్యక్తి అండి. ఆ ఫోటోలు చూస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆ దైవజనుడు నేను చూడగలిగిన. అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, డూ యు సీ దిస్ గర్ల్ అన్నాడు. ఆడ ఫోటోలు ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి ఇప్పుడు విషయం. ఒక అమ్మాయి డైలీ నుంచి బయటికి తీస్తున్నాడు ఫోటో. డైలీ నుంచి బొట్టు కట్ చేయలే, బొట్టు వేలాడుతూ ఉంది. ఈయన హోటల్లో ఉన్నాడు. కలకత్తాకి వచ్చాడు ఆయన. కలకత్తాలో హోటల్లో ఉన్నాడు.
హోటల్ కింద డ్రైనేజ్ కనపడుతూ ఉంది, జనాలు గుంపు కూడారు. ఆయన పైనుంచి ఫోటోలు కొడుతున్నాడు అయ్యగారు, వరల్డ్ హెల్ప్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్కాటి గారు. వెంటనే వ్యక్తి కిందకు వచ్చాడు. కిందకు వచ్చి ఆ పాప సైజు చూశాడు. చిన్న పసుపు కానీ పడేసింది, కొన ప్రాణం ఉంది. వెంటనే ఆ డాక్టర్ గారు అంతా సూచి కొద్ది బట్టలు కప్పి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. ఆ పోలీస్ కలకత్తా మహానగరంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. ఐ వాంట్ టు అడాప్ట్ దిస్ గర్ల్, ఈ అమ్మాయి నేను దత్తత తీసుకుంటాను. దానికంటే డాక్యుమెంట్స్ పెట్టి కలకత్తా నగరం నా పాపను పెట్టి నేను అమెరికా దేశానికి వెళ్ళాడు. ఆ ఫోటోలు చూపిస్తూ ఆ ఫోటో చూపించాడు. అట్లాంటా మెడిసిన్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్లో డ్రైనేజ్ నుంచి తీసిన పాప బొడ్డు కట్ చేసి తను అడాప్ట్ చేసుకున్న బిడ్డ అట్లాంటా మెడిసిన్ దేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతి వచ్చిన హాస్పిటల్లో ఆమె డాక్టర్గా ఉంది. చెప్పబట్టండి. కలకత్తా నగరంలో అమెరికా తీసుకొచ్చాడు, డాక్టర్గా చేశాడు ఆయన. ఎక్కడుంది స్వస్థత? ఆయన రూమ్లో ఉంది. నీ ఇంట్లో ఉంది స్వస్థత, నీ ఇంట్లో ఉంది స్వస్థత. ముగిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నీ తలుపు, నీ సింగిల్ ప్రేయర్, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించి ఆ రహస్యంలో నీ దేవుడు యేసు ప్రభు లోపల ఉన్నాడు. ద డోర్ ఆఫ్ రివార్డ్. రెండవది సమస్య, అమ్మ నీవు నీ ఇద్దరు కుమారులు లోనికి వెళ్ళండి, నీ దగ్గర ఉన్న కొండల నుండి స్టార్ట్ చేయండి, కుమారుని బయట పెట్టద్దు, వారు కూడా చూడాలి ప్రార్థన జీవితం, అద్భుతమైన జీవితం, విడుదల ఇచ్చే తలుపు. మూడవ తలుపు స్వస్థత. ఎలీషా చెమట కాలేంత వరకు రూములో అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన కర్ర పెట్టిన బిడ్డ బతకలే, బట్టలన్నీ ఓడిచి బోర్ల పట్టుకున్న బిడ్డ బతకలే. ఎప్పుడు మంచం దిగి ఆయన అటు ఇటు తిరిగి చెమట కాలేంత వరకు చేశారు. ఎక్సర్సైజ్ నీ ప్రార్థన, నీ బిడ్డలకి నీకు స్వస్థత దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవ తలుపు గురించి మాట్లాడుతున్నాను. నీ ఇంట్లో ఉంది స్థలం, నీ ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభు. నాలుగవ తలుపు నీ ఇంట్లో ఉన్నదా? ఆ తలుపు పని చేసుకో. ఆ తలుపు పని చేసుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి బిడ్డ జ్ఞాపకం చేసుకుందామా? ద డోర్ ఆఫ్ సేఫ్టీ. భద్రత ఇచ్చే తలుపు, భద్రత ఇచ్చే తలుపు. తలుపు వేసుకో. దేవుడు చెబుతున్నాడు, సెలవించిన దేవునికి వాక్యంలో, ఇదిగో సమ్మాన దూత, మరణ దూత బయలుదేరుతూ ఉంది. ఏ ఇంటికైతే పై గుమ్మానికి, నిలువ కమ్మీనికి, అడ్డ కమ్మీకి రక్తము పూయబడుతుందో, అది హిస్సోపు పురుగులో నుంచి ఆ పుచ్చుతో రక్తము పూసి ఏ ఇంటికి ఉన్నదో ఆ ఇంటికి మీరు పూయండి. తలుపు వేసుకొని లోపల ఉండి మీరు పస్కా పండుగ ఆచరించండి. ఏ ఇంటికి రక్తం పూయబడిందో, ఏ ఇంటికి పై కమ్మకి నిలువ కమ్మకి రక్తం పూయబడి మీరు తలుపులు వేసుకోండి. మీ ఇంటి ముందు మరణ దూత బయలుదేరుతూ ఉంది, తలుపు తీయొద్దు ఉంది. లోపల ఉండి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ద డోర్ ఆఫ్ సేఫ్టీ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. భద్రత ఇచ్చే తలుపు. నువ్వు లోన ఉండి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో. నువ్వు లోన ఉండి తలుపు తీయకో. లోన ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. నీ ఇంటి గుమ్మాలకి యేసు ప్రభు యొక్క రక్తాన్ని పుయ్యి. అదొక ఓడ కట్టాడు. దేవుడు చెప్పాడు, నీవు నీ కొరకు ఓడత కట్టుకో. చెప్పినట్టుగా ఓడ కట్టాడు. 120 సంవత్సరాలు అన్ని తయారైనాయి. ఓడ కూడా కీలు పూసాడు, నీళ్లు లోపలికి రానివ్వకుండా. దేవుడి ఆ తలుపును మూసివేశాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం. ఆకాశపు తూములు తెరవబడ్డాయి. నీళ్ల మీద, శవాల మీద, జంతువుల మీద పడవ నడుచుకుంటూ వెళుతూ ఉంది. కారణము దేవుడు ఆ తలుపును మూసాడు. దేవుడిని తలుపును మోస్తాడు. నీకు భద్రత. ద డోర్ ఆఫ్ సేఫ్టీ. దేవుడి బిడ్డల జ్ఞాపకం చేసుకున్నా. ఆ తలుపును నీ గృహానికి దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజున. నేను చెప్పాను మీకు, 5 తలుపులు ఉంటే ఇల్లు మీకు ఇస్తానని. జ్ఞాపకం చేసుకున్నాను దేవుడి వాక్యం. 6వ తలుపు గురించి ప్రభు మాట, డోర్ ఆఫ్ డైనింగ్. భోజనం చేసే బల్ల నీ హృదయం. చెప్పండి, భోజనం చేసే బల్ల నీ హృదయం. హృదయం అనే తలుపు.
ఉదయం అనే తలుపు దగ్గర నేను తట్టుతూ ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసి లోనికి వస్తే నేను మీ దగ్గరకు వచ్చి భోజనము చేస్తాను. మీ దగ్గరకు వచ్చి నేను భోజనం చేస్తాను. యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు నీ హృదయంలోకి రావాలని, నీతో కలిసి భోజనం చేయడానికి. యేసు ప్రభుకి స్థానం ఇద్దాం. అక్కడ స్థానం గురించి నీకెందుకు? అక్కడ స్థలం లేదు, స్థలం ఎందుకు ప్రసంగం చేస్తున్నావు? ఎందుకు తొట్టిలో బండ పెట్టిన ఎందుకు ప్రసంగం చేస్తున్నావు? ఎందుకు దాని గురించి నీ క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉన్నావు? నువ్వు చేయవలసింది ఆ స్థలం నీ ఇంట్లో ఉంది. నీ ఇంట్లో ఉంటే ప్రతిఫలం ఇచ్చే స్థలం. నీ ఇంట్లో ఉంది నీకు విడుదల ఇచ్చే స్థలం. నీ ఇంట్లో ఉంది నీకు స్వస్థ ఇచ్చే స్థలము. నీ ఇంట్లో ఉంది దేవునికి వాక్యం ఆయన నీతో భద్రత ఇచ్చే స్థలం. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాటలు మనం విన్నాం. దేవుని బిడ్డ, క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. దాని గురించే మనం మనసంతా పెట్టుకున్నాం. నక్షత్రము, దేవదూత, గొల్లలు, తూర్పు దేశపు జ్ఞానులు, ఏమని ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రభు దాచిపెట్టాడు అక్కడ ఒక రహస్యాన్ని. అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. ద డోర్ ఆఫ్ డైనింగ్. ఇక్కడ ఉంది ప్రభు భోజనపు బల్ల. నీ లోనికి వస్తా, నీ లోను ఉంటా, నీతో కలిసి నేను భోజనము. అక్కడ స్థలం నీకెందుకు? నీ హృదయంలో ఉన్న స్థలం దేవునికి ఇద్దాం. యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చి నీతో కలిసి ఆయన భోజనము చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు యేసు ప్రభు. ఇలాంటి తలుపులు మన ప్రభువును మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇదే ప్రభు మనకు చెప్పేది. ఏర్పెట్టాలి. ఎలా ఉంది మన సాక్రిఫైస్? ఎలా ఉంది మన త్యాగం? ఎలా చేస్తున్నాం దేవునికి? మనం ఏం చేస్తున్నాం? నీ సంఘంలో ఉన్న వారికి హెల్ప్ చేయి. ఎక్కడో ఉన్న వారికి నీకెందుకు? నీ సంఘంలో పేదవాళ్ళు లేరా? నీ సంఘంలో చీర లేని వాళ్ళు లేరా? నీ సంఘంలో బట్టలు లేని వాళ్ళు లేరా? నీ సంఘంలో అన్నం తినేవాళ్ళు లేరా? వాళ్ళ సంగతి నీకెందుకు? నీ సంఘాన్ని గురించి ఆలోచించే. వాళ్ళ సూట్లు నీకెందుకు? వాళ్ళ దుస్తులు నీకెందుకు? నీ సంఘంలో ఉన్న వారిని గమనించు. నేను నా సంఘంలో ఉన్న వారిని గమనిస్తూ ఉంటాను. ఉన్నారు మన సంఘంలో నిరుపేదలు, అన్నం లేని వారు ఉన్నారు, బియ్యం క్రిస్మస్ పండుగ చేయని వారు మన సంఘంలో ఉన్నారు. కాపులను గుర్తించు, వారికి సహాయపడు. బయట ఉన్న వారి గురించి కాదు. దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి వాక్యం ఎక్కడున్నా మనం. నేను ఆకలిగా ఉండగా మీరు నాకు అన్నం పెట్టారు. దుస్తులు లేనప్పుడు నాకు దుస్తులు ఇచ్చారు. ఏమి లేనప్పుడు నాకేమి ఇచ్చారు. మీకెప్పుడు పెట్టామయ్యా అన్నము? నీకెప్పుడు ఇచ్చామయ్యా దుస్తులు? నువ్వు ఎప్పుడు రోగి ఉన్నప్పుడు ఇలాంటి వారికి చేస్తే మీరు నాకు ఎవరికి చేస్తే? పేదవారి. నాకెందుకయ్యా సూటు? అరే బాబు 10 సూట్లు ఉన్నారా ఇంట్లో? నాకెందుకు బాబు చీర? 40 నిండా చీరలే, 40 నిండా చీరలు ఉన్నాయి. నీకెందుకు చీర? ఎందుకు పబ్లిసిటీ? ఎందుకు మెప్పుదల? నీ సంఘంలో ఉన్నారు పేదవారు. నీ సంఘాల గురించి ఆలోచించే. నీ సంఘం గురించి నువ్వు ఆలోచించేయాలి. క్రిస్మస్ పండుగ అంతా జరుగుతుందా? క్రిస్మస్ పండుగ గోధుమ పిండి, చక్కెర, నెయ్యి అవన్నీ ఉన్నాయా నీ సంఘంలో ఉన్న వారికి? ఆలోచించేయండి దేవుని బిడ్డ. ఇదే క్రిస్మస్ పండుగ యేసు ప్రభు చేసినట్టే. ఒకరోజు నేను పోతా ఉన్నా మా ఇంటికి. క్రిస్మస్ దినాలలో ప్రాక్టీస్ అయిన తర్వాత కారులో పోతూ ఉన్నా. ప్రిజాదిపడి గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఆ గవర్నమెంట్ స్కూల్ మీద బండ ఉంది. ఆ బండ మీద ఒక ఆయన కూర్చో ఉన్నాడు, తెల్లగా గడ్డ పెంచుకొని గొంగలు కప్పుకొని. నా కారు లైట్ పడింది. లైట్ పడగానే ఆయన ముఖం ఎట్టు కనపడిందంటే మా నాన్న కనపడింది. మా నాన్న అట్నే ఉంటాడు. కొన్నిసార్లు షాక్ అయిపోయినాడు నేను ఆ కారులో. ముందుకు కారు పోయి మళ్ళీ వెనక్కి వచ్చిన, మళ్ళీ వచ్చే కారు లైట్ వేసిన మా నాన్ననే ఉన్నాడు ఆయన. ఆలోచన చేసిన, ఇంటికి వెళ్ళిన. నైట్ 12:30 అయింది. తలుపు కొట్టిన, పాస్టర్ లేచింది, మళ్ళీ పట్టుకుంది. లోపలికి వెళ్ళిన, అన్నం తీసుకున్నా, డబ్బాలు పెట్టుకున్నా, ఇస్తరాలు తీసుకున్నా.
నేను ఫ్లైట్లో వస్తూ ఉన్నప్పుడు నాకు ఆ ఫ్లైట్లో ఒక మంచి షాల్వా టైపులో నేను ఆమెను అడిగిన, నాకు ఇది కావాలని ఇచ్చేసింది ఆమె. అది నడవల్లో పెట్టుకున్నా, అది తీసుకున్నా, బాటిల్ తీసుకున్నా. మళ్ళా కారు వేసుకుని మళ్ళీ వచ్చాను. కారు అక్కడ ఆపినా, అక్కడ కూర్చున్నా. తాత తింటావా? తింటానయ్యా అన్నది. ఇస్తరాకేసిన తిన్నదాకా నేను బండకాడినే కూర్చున్నా. బాగా తిన్నాడు, నీళ్లు తాగాడు, దాన్ని కప్పిన, చేతిలో కొంత పెట్టిన. ఆయన అన్నమాట తెలుసా? మామూలుగా ఏమంటారు? నీ కడుపు చల్లగా ఉండా, నీ బిడ్డలు చల్లగా ఉండా అని అంటారు. ఆయన అన్నమాట తెలుసా? అయ్యా నువ్వు పాస్టర్వా? తప్పని పెట్టిన. అయ్యా నువ్వు పాస్టర్వా? ఎందుకు తాత నీకు? ఎందుకంటే అయ్యా పాస్టర్లు చేస్తారా ఈ పని, దేవుని సేవకులు చేస్తారయ్యా ఈ పని. రోడ్డు మీద ఉన్న వాడికి, కుష్ఠరోగైన వాడికి, రోగులు ఉన్న వారికి, మందులు లేని వారికి పాస్టర్లు చేస్తారయ్యా. లేదు లేదు, మన పాస్టర్లు ఆ పని చేయరయ్యా. మన పాస్టర్లు సూట్లు ఇస్తారయ్యా, మన పాస్టర్లు చీరలు ఇస్తారయ్యా, మన పాస్టర్లు షాలువలు కప్పుతారయ్యా. మన పాస్టర్లు కాదు కాదు, క్రిస్మస్ అది కాదు. మీరు నాకు ఇస్తే నాకు చేసినట్టే. ఎంతవరకు నా జీవితంలో ఆయన ముఖం నాకు ఎప్పుడు కనపడలేదు. నా నాన్నగా ఉన్నాడు ఆయన, ఎప్పుడు నాకు కనపడలేదు. ఆశ ఉంది ఆయనను చూడాలి అని, చూడలే. నేను ఏమనుకో తెలిసిన, ఆయన యేసు ప్రభుయేమో, యేసు ప్రభులా కూర్చున్నాడేమో, నన్ను పరీక్షించాడేమో. ఇలాంటి వారికి చేస్తే నాకు చేసినట్టు. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్. ఇదే బోధించింది, ఇదే బోధిస్తుంది దేవుని యొక్క వాక్యంలో. ఏం చేస్తూ ఉన్నాం మనం? ఎక్కడ ఉన్నాం? మన సంఘంలో లేరా? ఉన్నారు మన సంఘంలో చాలా మంది. ముగిస్తూ ఉన్నాను. ఒకరింటికి వెళ్ళాను, తెలిసింది నాకు, పేద కుటుంబం. క్రిస్మస్ చేసుకోండి, మీరు నమ్మరు, క్రిస్మస్ చేసుకోండి అని భార్య ఇద్దరు కూతురు తీసుకొచ్చి ఆ పైకి ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ డబ్బు తీసుకున్నాడో ఆ పెద్ద కూతురు ఎంత ఉంటుంది ఆ పిల్ల, కన్నీళ్ళు గారిని, నాకు కళ్ళలో నీళ్లు పడ్డాయి. ఆ డబ్బు నేను ఇస్తుంటే సూచింది ఆ కూతురు ఎగిరి గంతేస్తుంది ఒక మాట, నాన్న మనం ఇద్దరం చికెన్ తెచ్చుకుంటాం కదా, ఇద్దరు మనం చికెన్ తెచ్చుకుందామా? ఎన్ని రోజులైంది చికెన్ తెచ్చుకుందామా అని అంటుంది. హృదయం కరిగిపోయింది. ఆలోచించి, అది క్రిస్మస్. ఇలాంటి వారికి చేస్తే నాకు చేసినట్టే. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలా, అదే ప్రభు సేవ, అదే ఉన్నతమైన సేవ. డబ్బు కూడబెట్టుకోవడం కాదు. నీ చేతులు ఖాళీ అవ్వాలా, నీ చేతులు ఖాళీ అవ్వాలా. నువ్వు చనిపోయిన చదువు నీ చేతులు చూపించాలి ప్రభుకి. ప్రభు నా చేతులు ఖాళీగా ఉన్నాయి. దేవుడు ఆ చేతులు చూస్తాడు. నా చేతులు ఖాళీగా ఉన్నాయి అయ్యా, ఖాళీగా వచ్చాను. ఇది ప్రభు సేవ, ఇది క్రైస్తవుల యొక్క జీవితం, ఇది విశ్వాస యొక్క జీవితం, ఇది క్రిస్మస్ పండుగ. దీన్ని మనం ఆచరించాలి. దేవుని బిడ్డలారా, ఇది దేవుని కార్యం. ఇంకొక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నాకు మీటింగ్ ఉంది, అయినా పర్వాలేదు. నేను చెప్పాను కదా, నేను చెప్పుకుంటే ఇంతకు వెళ్ళను అని. ఇంకో సాక్ష్యం వినాలి మీరు. నేను చెప్పి ముగిస్తాను దయచేసి. భారతదేశానికి కొన్ని లక్షల రూపాయలు వస్తాయి పాస్టర్లకి, దేవుని సేవకులకి. ఆ పేరు క్యాథరిన్ యాంథోనీ. నేను అమెరికా పోయినప్పుడు నేను అడిగినాను ఆయన్ని, సార్ క్యాథరిన్ యాంథోనీ చూడాలి అని. ఆయన అన్నాడు, ఎస్ ఐ విల్ టేక్ యూ అన్నాడు. నన్ను తీసుకువెళ్తున్నాడు ఆయన. వాషింగ్టన్ దేశాల్లో ఉన్నదా. మేము కారులో పోతున్నాం. క్యాథరిన్ యాంథోనీ, ఆమెను చూడాలి. లక్షల రూపాయలు పంపిస్తుంది భారతదేశానికి. నేను చూడాలని, కలుసుకోవాలని వెళ్ళాం. వాషింగ్టన్ దాటాం. పోతా ఉంది కారు బయటికి. గోధుమ పొలంలోకి వెళ్తా ఉంది, క్యాలీఫ్లవర్ తోటలకు వెళ్తా ఉంది, క్యాబేజ్ పొలంలోకి వెళ్తా ఉంది కారు. ఇదేంటిరా ఇది?
నేను ఆయన అడిగినాను, సార్ వేరు పోయారు పోయి, జస్ట్ ఐ వాంట్ టు సీ ద క్యాథరిన్. ఎస్ పాస్టర్, ఐ విల్ టేక్ యూ దేర్, వీఆర్ గోయింగ్ టు మీట్ ద క్యాథరిన్. ఓకే, పోతా ఉన్నాం. క్యాండీ ఫ్లవర్ తోటలో ఆగిపోయింది కారు. ఎటు చూసిన తోటే. ఆ తోట మధ్యలో ఒక ఇల్లు ఉంది, 2 అంతస్తుల చిన్న ఇల్లు కట్టుకుంది. కారు దిగిన ఆయన పిలుస్తున్నాడు, క్యాథరిన్, క్యాథరిన్, హియర్ ఇస్ వన్ పాస్టర్ ఫ్రమ్ ఇండియా, హి వాంట్స్ టు సీ యు. క్యాథరిన్ అని పిలిచాడు కింద నుంచి. తలుపు తెరుచుకుంది. పై నుంచి కిందకు వస్తుంది ఆమె. 15 నిమిషాలు పట్టింది. ఆమె వయసు 80 సంవత్సరాలు. మెడకాడ మాంసం ఊగుతూ ఉంది, పట్టుకొని దిగుతూ ఉంది. లక్షల రూపాయలు భారతదేశానికి పంపిస్తుంది ఆ బిడ్డ. పొలంలో ఉంది, భర్త చనిపోయాడు. వాషింగ్టన్ దేశంలో తన గృహాన్ని అమ్మి వేసింది. అదంతా భారతదేశానికి ప్రతి నెల పంపిస్తూ ఉంది. భర్త పొలాలు, ఆమె పొలంలో ఉండి పండిస్తూ ఆ పంటని భారతదేశంలో ఉన్న సేవలను పంపిస్తూ ఉంది. ఏం చేస్తున్నాను? ఆమె ఒంటి నిండా పురుగులు పుట్లు ఉన్నాయి, పురుగులు వచ్చి పుడతా ఉన్నాయి. వెంటనే కౌగిలించుకున్నా, కన్నీరు కార్చా. అమ్మ ఈ డబ్బా భారతదేశానికి, అమ్మ ఈ డబ్బా భారతదేశానికి. మనసు మారింది. దేవుని బిడ్డలు యథార్థం చెప్తూ ఉన్నా, వాస్తవం మాట్లాడుతూ ఉన్నా. దేవుని బిడ్డలు, నాకు ఏదైతే వస్తుందో, ఎంత డబ్బు అయితే వస్తుందో, ఒక్క రూపాయి నేను దాచుకోకుండా ఆమె నాకు మాదిరికరంగా చూపించింది. ఎక్కడ పేదలు ఉన్నారు, ఎక్కడ పేద పాస్టర్ ఉన్నారు, ఏ పాస్టర్ ఇంట్లో అలమరం లేదు, ఏ పాస్టర్ ఇంట్లో స్కూటీ లేదు, ఏ పాస్టర్ ఇంట్లో బట్టలు మంచి లోపల దోపుకుంటున్నారు. మనసు మారింది. నా కళతో నేను చూశాను. సహాయపడి పేదలకి దాచుకోకు, పంచిపెట్టు, దేవుడు సహాయం చేస్తాడు. స్థలం లేదు, స్థలం అనబాకు. స్థలం నీ హృదయంలో ఉంది. యేసులో ఉండే స్థలం నీ హృదయంలో ఉంది. నీ ఇంట్లో ఉంది స్థలము. భోజనం చేసే స్థలం నీ హృదయంలో ఉంది. పాపి ఇంట్లో భోజనం చేశాడు, చర్మకారుని ఇంట్లో భోజనం చేశాడు, కుష్ఠుడి ఇంట్లో భోజనం చేశాడు. ప్రభు అన్నాడు, నీ హృదయం తడుతూ ఉన్నా, నీ హృదయం నేను భోజనం చేయాలి. మనం ఇద్దరు కలిసి భోజనం చేయాలి. ఇది 5వ తలుపు, ద డోర్ ఆఫ్ డైనింగ్. వచ్చిన మీకు 5 తలుపు ఇల్లు తీసుకుంటారా? ఏమయ్య గారు, నేను ప్రామిస్ చేశాను 5 తలుపులు ఉంటే ఇల్లు మీకు ఇస్తానని. తీసుకుంటారా? ఈ క్రిస్మస్ దినాలలో తప్పకుండా దేవుడి కార్యం జరిగిస్తాడు. దేవుడి బిడ్డలా జ్ఞాపకం చేసుకుంటాం. సమయం లేదు, ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. అద్భుతంగా నీ ఇంట్లో ఉంది, స్వస్థత నీ ఇంట్లో ఉంది, విడుదల నీ ఇంట్లో ఉంది, భద్రత నీ ఇంట్లో ఉంది, భోజనం చేసే ఇల్లు నీ ఇంట్లో ఉన్నది. జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి 5 తలుపులు కలిగిన ఇల్లు నీకుంటే అంతకన్నా గొప్ప ఇల్లు ఏముంది? యేసు ప్రభు ఆ ఇంట్లోకి స్థలం తీసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, జీవము కలిగిన యేసు ప్రభువా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు నాయన, సత్య దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మాట తప్పని దేవుడవు, మాకు తండ్రిగా ఉన్నందుకై నాయన నీకు వందనాలయ్యా. మా జీవితాలలో, మా బిడ్డల విషయాలు, రాకపోకలు, ఎన్నో విషయాలు మీరు చేస్తూ ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు. వచ్చిన బిడ్డను బట్టి తండ్రి నీకు వందనాలు. వచ్చిన నీ సేవకులను బట్టి నాయన నీ పాదములకు వందనాలు. సంఘ కాపులను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి గృహంలో శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము ప్రతి గృహంలో ఆయన ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ఇంట్లో మీకు స్థలము సిద్ధపరచడానికి నేను ఆత్మను ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాను. దీవించమని సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వందనాలండి. దేవుని దీవించగా. చక్కని వాక్యాన్ని ఉపదేశించారు. గట్టిగా చెప్పగలరా? ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోం కదా. సో ఈ హార్ట్ టచింగ్ మెసేజ్ అనేది
భావిస్తా ఉన్నాను. షార్గా లేదు కదా, గొప్పలు, చాలా గొప్పలు. రైట్, షార్గా కప్పడం మాని నువ్వు దీవించబడతావు. షార్గా సేవకులు కప్పడం మాని, వాక్యము దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా పంచిపెట్టాలి. షార్వలు దేవుని మందిరంలో ఎవరికి కప్పద్దు, మంచిది కాదు. ఎస్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. గట్టిగా చెప్పండి. ఫోన్ వస్తా ఉంటే ఆయన ఫోన్ ఆఫ్ చేసుకుంటా వెళ్ళారు. థ్యాంక్ యూ దొడ్ల విన్సన్ పాస్టర్ గారు, చెన్నయ్య గారు. మీరు ఉంటే భోజనం చేద్దామని చూస్తా ఉన్నాం. సో కూర్చున్నా, మనం కార్యక్రమం అంతరం వరకు వచ్చాం. యాక్చువల్గా 6:30కి ప్రారంభించి 9 o'clock క్లోజ్ చేయాలనుకున్నాను. 7:30కి స్టార్ట్ చేసాం. కాబట్టి మీరు అందరు లేట్ వచ్చినారు కనుక చాలా ఆలస్యమైంది. PCM సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి డేవిడ్సన్ అన్న గారు వెళ్తా ఉన్నారు. సెక్రటరీ గారు ప్రభాకర్ అయ్య గారు, ట్రెజరర్ గారు బ్రదర్ ఎబినేజర్ అయ్య గారు ముందుకు రండి. ప్రవీణ్ పాస్టర్ గారు, భాస్కర్ పాస్టర్ గారు, అదే రీతిగా ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు, మరి అదే రీతిగా శామ్యుల్ అయ్య గారు, మరి అదే రీతిగా పండు మాస్టర్ గారు. రండి ప్లీజ్, రండి పైకి రండి. యాక్చువల్గా అయ్య గారికి మనకు క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది.